సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ప్రముఖ జాతరలో ఒకటిగా పేరొందిన బెజ్జంకి జాతరకు రాష్ట్రం నలుమూలలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. జాతరో జాతర, బెజ్జంకి జాతర వంటి జానపద గేయాలు జాతర ప్రత్యేకతను చాటి చెబుతున్నాయి. గతంలో కాలినడకన ఎడ్ల బండ్లపైన జాతరకు వచ్చే భక్తులు నేటి ఆధునిక రవాణా సౌకర్యాలతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, వ్యాన్లలో పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి దర్శనం కోసం గుట్టపైకి చేరుకుంటున్నారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ రహదారిపై ఉన్న బెజ్జంకి క్రాసింగ్ నుంచి గ్రామానికి చేరుకునే మార్గమంతా కమాన్లు, విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. దాదాపు 600-700 సంవత్సరాలప్పుడు ఈ కొండపైన కొంతమంది మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సు చేసే కాలంలో వాళ్ళకొకరు రాత్రి కూడా స్వామివారు కలలో కనబడ్డారు. కనబడి ఈ గుట్టపైన నేను నరసింహస్వామిగా వెలుస్తున్నాను, ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పాలి అని కలబడ్డది. తర్వాత తెల్లవారగానే లేచి వాళ్ళు స్నానాలను సంధ్యాలు చేసుకున్నాక మరి రాత్రి కలబడ్డది. నరసింహస్వామిగా ఈ గుట్ట మీద నిలుస్తున్నా ఉన్నారు కదా, ఇది నిజమా అది అబద్ధమా అనుకుంటూ మొత్తం గుట్ట చుట్టూ తిప్పుకుంటూ ఆఖరికి లోపల ఉండే గుండె దగ్గరికి వచ్చి ఆ గుండెను పరీక్షించి చూశారు. చూడగానే ఇక్కడ స్వామివారి బాధితులు కనబడ్డాయి. కనబడగానే ఈ మాత్రం నిజమే అని ఏం చేయాలనుకుని అప్పుడు దొరలు ఉండే వాళ్ళ ఊళ్ళో అప్పుడు ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళి దొరవారి దగ్గరికి పోయి, అయ్యా దొరవారు, మేము సమస్య చేస్తూ ఉన్నాము, ఈ విధంగా ఉంటే నిన్న రాత్రి మా కళలో స్వప్నంలో నరసింహస్వామిగా వెలుస్తామని ఉండకు అని స్వప్నంలో చెప్పాడు. ఆ తర్వాత మేము ఉదయాన్నే లేచి మా ముందరిని కూడా కూర్చుకొని మొత్తం కూడా తిరిగి చూసేసరికి ఒక దగ్గర మొత్తం నరసింహస్వామి పాల్గొన్నా ఉంటాయి. అది ఖచ్చితంగా స్వామివారే పిలిచాడు. మనకి అంతా వచ్చి కూడా చూసి ఇక్కడ ఆలయం అంటే చూసే బాగుంటుంది అనగానే సరే చూసిన తర్వాత మాట్లాడదామని ఆ తర్వాత ప్రముఖులందరినీ కూడా తీసుకొని గుట్టపై వచ్చేసి ఆ యొక్క ముందుగా చూసిన